వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది నిరుపేద మహిళలకు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నూతన పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీమంతాలు నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ గోరెంటాకు మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి మాట్లాడారు. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది నిరుపేద మహిళలకు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నూతన పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీమంతాలు నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ గోరింటాకు మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి మాట్లాడుతూ గర్భవతి అయిన మహిళకు శ్రీమంతం వేడుక ఎంతో ఆనందం కలిగించడంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో గత 6 నెలలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పలువురు దాతలను సన్మానించారు. కోలాటాలు, ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి నేషనల్ సెక్రటరీ పబ్బతి వేణుమాధవ్, ట్రెజరర్ కలకోట లక్ష్మయ్య, జాయింట్ సెక్రటరీ బిక్కుమల్ల కృష్ణ, ఐపీసీ గుండా ఉపేందర్, వనితా క్లబ్ ఆర్సీ గుండా సుధామాధురి, వాసవి క్లబ్ జేసీ పసుపర్తి కృష్ణమూర్తి, ఐపీసీలు తాళ్ళాడ సోమన్న, రాచకొండ శ్రీనివాస్, ఆర్సీలు మిరియాల వెంకటేశ్వర్లు, మిట్టపల్లి రమేష్, బెల్ద శ్రీనివాస్, గునుగుంట్ల విద్యాసాగర్, వాసవి వనితా క్లబ్ సెక్రటరీ వెంపటి విజయ, ట్రెజరర్ నల్లపట్టి రమాదేవి, పాస్ట్ ప్రెసిడెంట్లు, అన్ని క్లబ్బుల ప్రెసిడెంట్లు, సెక్రటరీ, ట్రెజరర్లు, దాతలు 500 మంది మహిళలు పాల్గొనడం జరిగింది.